శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం. సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కృత్తికా నక్షత్ర 4 పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో కృత్తికా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు, ఎలా జీవించేవారు, ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. 1వ 4వ పాదానికి అధిపతి గురుగ్రహం. జాతక చక్రంలో గురువు బలంగా ఉన్న జాతకులు సూక్ష్మ బుద్ధి గలవారు, మేధస్సు గలవారు, శక్తివంతులు, గర్వం గలవారు, సంపద గలవారు అవుతారు. పరిపూర్ణమైన జ్ఞానం కలవారు, వినయ సంపన్నులు, దాన ధర్మాలు చేసే స్వభావం కలవారుగా ఉంటారు. గొప్ప ఆనందాన్ని పొందేవారు, మేధస్సు గలవారు, మంచి సంపద గలవారు అవుతారు. ఉదార బుద్ధి గలవారుగా ఉంటారు. దాన ధర్మాలు చేసే స్వభావం ఉన్నదానితోనే తృప్తి పడేవారుగా ఉంటారు. కొన్ని జాతకాలలో ఈ జన్మలో గురుగ్రహం నీచ స్థితిలో ఉంటుంది. అలాంటి జాతకులు క్రూరులుగా, స్వార్థపరులుగా, నీచమైన పనులు చేసేవారుగా ఉంటారు. అర్థం లేని హేతువాదం ప్రవహిస్తూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. బుద్ధి కుశలత, సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు కలిగి ఉండటమే కాకుండా అందరి చేత గౌరవించబడతారు. ధనవంతులై సంతానం కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరిపై గురు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ధార్మిక బుద్ధి ఉంటుంది. ఉన్నత విద్యావంతులు అవుతారు. ఇక 2వ పాదానికి అధిపతి శనిగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం. కొన్ని జాతకాలలో శని బలమైన స్థితిలో ఉంటాడు. అలాంటి జాతకులు మంచి ఆరోగ్యవంతులుగా, విజయాలను సాధించేవారుగా, దీర్ఘాయుర్దాయం కలవారుగా ఉంటారు. అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో శని బలహీన స్థితిలో ఉంటారు. అలాంటి జాతకులు ప్రతి దానికి, ప్రతి వ్యక్తిని అనుమానించేవారుగా, ఎల్లప్పుడూ ఏదో ఒక విధమైన అభద్రతా భావంతో తల్లడిల్లిపోయేవారిగా ఉంటారు. అగౌరవంగా ఇతరులతో ప్రవర్తించేవారు, స్త్రీలతో కలిసి ఉండేవారు, అపకీర్తి గలవారు, బుద్ధి సరిగా పనిచేయని వారు, ఏ విషయాన్నైనా ఆలస్యంగా అర్థం చేసుకునేవారు, నీచమైన మనస్తత్వం కల వ్యక్తులను ఇష్టపడేవారు, మానసికంగా తరచుగా కృంగిపోతూ ఉండేవారు, సరైన ప్రవర్తన లేనివారు అవుతారు. బుద్ధి తీవ్రత తక్కువగా ఉండటంతో చురుకుగా ఉండరు. దుష్టులతో సావాసం, వారితో కలిసి దుర్మార్గమైన పనులు చేయటం వంటి ఫలితాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ ప్రమాదాల ముంగిట్లో ఉంటారు. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.